ఆరోగ్య ఆరోగ్య చిట్కాల గురించి ఒక చిట్కా తెలుసుకో. సో చాలా మందికి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ పోవాలంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అని, సో రకరకాల ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి సహజంగా బాడీలో. సో ఇన్ఫెక్షన్స్ పోవటానికి మనకు రెమెడీస్ చూద్దాం. కషాయాలు కషాయాలు ఒక వారం పాటు రణపాల మొక్క ఉంటుంది కదా. సో ఒక వారం పాటు రణపాల కషాయాలు, రెండో వారం కొత్తిమీర, మూడో వారం పుదీనా, నాలుగో వారం మునగాకు, ఐదో వారం పునర్నవ, సో ఇలా 5 వీక్స్ ఆల్టర్నేట్ గా మనం వీటిని వాడాలి. తర్వాత సిరిధాన్యాల్లో సామలు 3 రోజులు, అరికలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, ఓదలు 1 రోజు, అంటుకొర్రలు 1 రోజు. సో ఇలా మనం సైమల్టేనియస్ గా డే బై డే మార్చుకుంటూ ఈ కషాయాలని సిరిధాన్యాలు వాడాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఒక వారం పాటు రణపాలు, రెండో వారం కొత్తిమీర, మూడో వారం పుదీనా, నాలుగో వారం మునగాకు, ఐదో వారం పునర్నవ. తర్వాత సిరిధాన్యాలు సామెలు 3 రోజులు, అరికలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, ఓదలు 1 రోజు, అంటుకొర్రలు 1 రోజు. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, సో ఇన్ఫెక్షన్స్ పోవటానికి మనం వాడవలసిన కషాయాలను సిరిధాన్యాల చికిత్స. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా?